హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మన ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం. జనాభాకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలా, వారికి అవసరమైన నిధులు కేటాయించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని దీన్ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ నగర్ మల్కాజ్గిరిలో ఆదివారం నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆ పార్టీ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని తెలిపారు. గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పైన ఇటు బీఆర్ఎస్ పైన విమర్శలు వస్తూనే ఉన్నారు. అదే క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది లోక్సభ ఎన్నికల్లో. ఎందుకంటే కవిత మద్యం కేసులో ఇరుక్కుపోయింది. మద్యం కేసులో ఆమె జైల్లో ఉంది. కాబట్టి ఆమెను బయటకు తీసుకురావాలంటే బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ హెల్ప్ చేసి తీరాలి. అలా హెల్ప్ చేస్తేనే ఖచ్చితంగా కవితకి బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉంది అని చెప్పేసి గత కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే క్రమంలో నిన్న జరిగిన మల్కాజ్గిరి రోడ్ షోలో కూడా అదే మాటలు చెప్పడం. ఒక పక్క బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య చీకటి ఒప్పందం కుదిరింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తుంది. గతంలో కూడా చెప్పారు, బీఆర్ఎస్ నిలబెట్టిన క్యాండిడేట్స్ డమ్మీ క్యాండిడేట్స్ కావాలని వాళ్ళని నిలబెట్టారు. ఎక్కడైతే బీజేపీ పార్టీ బలహీనంగా ఉంటుందో అక్కడ ఒక డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టి వాళ్ళకి మధ్య చీకటి ఒప్పందాలు కుదిరాయి. ఖచ్చితంగా బీజేపీ ఎవరినైతే క్యాండిడేట్స్ నిలబెట్టిందో వాళ్ళని గెలిపించే రీతిలో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పడం జరిగింది. అదే వ్యాఖ్యలను మళ్ళీ చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, బిడ్డగా మీ మధ్య ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తా కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు. ఒక్కసారి నాకు ఎంపీగా అవకాశం ఇవ్వండి. ఒక బిడ్డగా మీ అందరి మధ్య ఒక బిడ్డగా స్నేహితుడిగా మీతో పాటే ఉంటా, మీ మధ్యనే ఉంటా, మీ సమస్యలు తెలుసుకుంటా, మీకు ఏ బాధలు వచ్చినా నేను అండగా ఉంటా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి, బిడ్డగా మీ మధ్య ఉంటా, సమస్య పరిష్కరిస్తా కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు చెప్పడం జరుగుతుంది. నరేంద్ర మోదీకి 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. వార్తలు వస్తున్నాయి. నేను మీ అందరికీ ఒకటే చెబుతున్నా, తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలవాలి. పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 14-15 ఎంపీలతో మనం పోతే కేంద్రంలో కీలకమైన పాత్ర మనం పోషించవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. గోదావరి కృష్ణా నదులు కాపాడుకోవాలన్నా, తెలంగాణ రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా, మన ప్రాజెక్టు జాతీయ హోదాలు రావాలన్నా ఖచ్చితంగా మనం 14-15 సీట్లు గెలిచి తీరాలి. మనకు బలం ఎక్కువ ఉంటే మనం ఇవన్నీ సాధించగలుగుతాము, మనం సాధిస్తాము. కాబట్టి ఖచ్చితంగా 14-15 సీట్లు మనం సాధించాలి అని చెప్పేసి ప్రజలకి పిలుపునివ్వడం జరిగింది కేసీఆర్. 12 సీట్లు గెలిస్తే ఏడాదిలోపు బీఆర్ఎస్దే అధికారం. బీజేపీకి మెజారిటీ ఇస్తే రాజ్యాంగ మార్పు. రేవంత్ను గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు. కేటీఆర్ రేవంత్ని గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారని చెప్పేసి కేటీఆర్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడో, ఇప్పుడు ఎందుకు మేము ఆయన సీఎం చేశాము, ఎందుకు మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాము అని రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు అని చెప్పేసి కేటీఆర్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఖచ్చితంగా మళ్ళీ లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుంది, మళ్ళీ మన జెండా ఎగరబోతుంది అని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. 12 సీట్లు గెలిస్తే ఏడాదిలోపు బీఆర్ఎస్దే మళ్ళీ అధికారంలోకి రాబోతుంది రాష్ట్రంలో అని చెప్పేసి ఒక ధీమాన్ని అయితే వ్యక్తం చేశారు కేటీఆర్. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని చెప్పేసి ఒక పక్క హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ లేకపోతే ఖచ్చితంగా వచ్చేది కాదు అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. వీళ్ళు ముగ్గురే ఒక్కొక్క మాటలు చెప్తున్నారు. అంబేద్కర్ మళ్ళీ పుట్టిన రాజ్యాంగాన్ని మార్చలేరు. ఈ మాట స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఒకవేళ మళ్ళీ అంబేద్కర్ పుట్టినా కూడా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని ఏదో అది మార్చడం జరిగే పని కాదు అని చెప్పేసి డైరెక్ట్గానే నరేంద్ర మోదీ గతంలోనే చెప్పడం జరిగిందని చెప్పేసి రఘునందన్ రావు చెప్పడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి చదువుకొని ఉంటే తెలిసేది. సర్జికల్ స్ట్రైక్ అంటూ తప్పుడు ప్రచారం. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సవరణ చేసింది. మెదక్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చదువుకొని ఉండుంటే నిజంగా తెలిసేది సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటి, అసలు సర్జికల్ స్ట్రైక్ గురించి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు,
రాజ్యాంగం మారడం కుదురుతుందా? అసలు రాజ్యాంగం మారడం ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు. అసలు రాజ్యాంగం సవరణ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. దీనికి చర్చకి మీరు సిద్ధమా అని చెప్పేసి బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు సీఎం రేవంత్ రెడ్డికి. అంబేద్కర్ మళ్ళీ పుట్టిన రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదని మోడీ చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. మెదక్లోని పార్టీ ఆఫీసులో మాట్లాడిన ఆయన రాజ్యాంగాన్ని సవరణ మాత్రమే చేస్తారని, ఇప్పటి వరకు 106 సార్లు సవరణలు కాంగ్రెస్ పార్టీ పాలనలోనే జరిగాయని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణపై తాము చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎన్నికల బరిలో నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. మీరు ఇప్పుడు ఏదైతే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారో ఆ రాజ్యాంగాన్ని రచించిన రూపొందించిన వ్యక్తి అంబేద్కర్ ఎన్నికల బరిలో దిగితే ఆయన ఓడించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ వల్లనే ఎన్నికల బరిలో దిగిన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓడిపోయారు. ఇది నిజం కాదా అని చెప్పేసి రఘునందన్ రావు ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించింది ఎవరు? ఇప్పటి వరకు 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీయే. దీనికి మీరు చర్చకు సిద్ధమా? నేను సిద్ధమే అని చెప్పేసి డైరెక్ట్గా సవాల్ విసరడం జరిగింది రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డికి. మరి ఈ సవాల్కి ప్రతి సవాలుగా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎటువంటి విమర్శలు, ఎటువంటి సవాలు, ప్రతి సవాలు ఎలా ఉంటాయో ముందు చూద్దాము. ముమ్మాటికి రెఫరెండమే మా పాలన నమ్మకంతో చెప్తున్న 14 సీట్లు గెలుస్తాం. కాంగ్రెస్ భాజపాల మధ్య పోటీ. కేసీఆర్కు ఎందుకు ఓటేయాలని ప్రజలు అడుగుతున్నారు. హామీలన్నీ అమలు చేస్తాం. రుణమాఫీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషంతో ఏపీ ఎన్నికలపై కేటీఆర్ వ్యాఖ్యలు. ఈనాడు ఈటీవీ ముఖాముఖితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓకే, కాంగ్రెస్ భాజపాల మధ్య పోటీ. ఓన్లీ కాంగ్రెస్ భాజపా అంటే బీజేపీ పార్టీల మధ్యన పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ గురించి మాకు సంబంధం లేదు, ఇంత పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికలు ఏదైతే ఉందో ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అటు బీజేపీ పార్టీకి మధ్యనే పోటీ కొనసాగుతుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ ఎందుకు ఓటేయాలని ప్రజలే అడుగుతున్నారు. హామీలు అమలు చేస్తాం. రుణమాఫీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ ఎన్నికల కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో సమస్యలు వచ్చిందని 2021లోనే గుర్తించిన ఆనాటి భారత ప్రభుత్వం పట్టించుకోలేదు. 2023 సెప్టెంబర్లో మేడిగడ్డ కుంగింది. డిసెంబర్ 7 వరకు కేసీఆర్ఏ సీఎంగా ఉన్నారు కదా, అప్పుడే కుంగిన పిల్లలను తొలగించి ఎందుకు మరమ్మతులు చేయలేదు? మీరు రాగానే విచారణకు ఆదేశించి నిపుణుల కమిటీని నియమించాం. కేసీఆర్ లాగే మేము కూడా చేస్తే కూలిపోతుందని. మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టుకు వెనుముక లాంటిది. మనిషికి వెనుపూస దెబ్బతిన్నాక కాళ్ళు చేతులున్న పని చేయవు కదా. మేడిగడ్డలో నీరుంటే అన్నారంలో అక్కడి నుంచి సూదిళ్లలో ఎత్తిపోయాలి. మేడిగడ్డలో నీరు ఆపడానికి లేదు. కేసీఆర్ వితండ వాళ్ళతో ప్రజలు తికమక పెడుతున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 2021లో ఖచ్చితంగా దాని డిజైన్ బాగలేదు. 2021లోనే సమస్యలు ఉన్నాయని చెప్పేసి నేను గుర్తించిన. కానీ అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సీఎంగా ఉన్నారు. నేను చెప్పిన మాటలు వినలేదు, దాన్ని పెడచెవిన పెట్టారు. అయినా సరే అప్పుడు సీఎంగా ఆయన ఉన్నారు కదా, ఉన్నప్పుడే డిసెంబర్ 7 వరకు కేసీఆర్ సీఎంగా ఉన్నారు కదా, అప్పుడు కుంగిన పిల్లలను తొలగించి కొత్త పిల్లలు ఎందుకు వేయలేదు? ఆయన సీఎంగా ఉన్నారు కదా, డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా కేసీఆర్ సీఎంగా ఉన్నారు కదా, మరి ఆయన కుంగిన పిల్లలను తీసి కొత్త పిల్లలు ఎందుకు వేయలేదు? అంతేకాకుండా మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుముక లాంటిది. ఖచ్చితంగా మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుముక లాంటిది. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తేనే ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు ఎత్తిపోయాలన్నా సరే ముందు మేడిగడ్డ నిల్వ చేయాలి, నీళ్ళని. అది ఒక వెన్నుముక లాంటిది కాళేశ్వరానికి. వెన్నుముక లేకపోతే మనిషి ఎలాగైతే బ్రతికున్న కాలు చేతులు పనిచేయకుండా ఎలా ఉంటాయో కాళేశ్వరం పరిస్థితి కూడా అలాగే ఉంటుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మేడిగడ్డలో నీరుంటేనే అన్నారంలో అక్కడి నుంచి సుందిలలో ఎత్తిపోయటం జరుగుతుంది. మేడిగడ్డలో నీరుంటేనే అన్నారం అటు సూదిలలో ఆ నీళ్ళు ఎత్తిపోయటం జరుగుతుంది. ముందు మేడిగడ్డలో నీరు నింపాలి. మేడిగడ్డలో నీరు నింపాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాని పరిస్థితి. అప్పుడు డిసెంబర్ 7 వరకు కేసీఆర్ సీఎంగా ఉన్నాడు కదా, ఇది ఎందుకు గ్రహించలేకపోయాడు? తెలిసి కూడా ఎందుకు సైలెంట్గా ఉండాల్సి వచ్చిందని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి. గోదావరిని మోదీ ఎత్తుకుపోతానంటే రేవంత్ నోరు మీద పరేం.
కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? స్టేషన్ కనుపూర్కు త్వరలో ఉప ఎన్నిక ఖాయం. హన్మకొండ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? గతంలో కూడా చెప్పాను, నేను యుద్ధానికి సిద్ధమవుతున్నాను. పాత తరం నాటి పాతకాలం నాటి కేసీఆర్ని మళ్ళీ మీరు చూస్తారు. నేను జైల్లోకి భయపడను, జైల్లో పెట్టినా భయపడను, అసలు ప్రాణాలంటే లెక్క చేయను. మీరు జైల్లో పెట్టినా నేను భయపడేది లేదు. ఇలా జైల్లోకి భయపడితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అదే క్రమంలో స్టేషన్ కనుపూర్కు ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పేసి ఒక ధీమానిత వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ గొంతు కోసి ఆయన బతుకు తెరువైన గోదావరి నదిని ప్రధానమంత్రి మోదీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తుకుపోతానంటే చేతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోరు మీద పోవడంలో మతలబ్ ఏంటని బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ఆదివారం వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండలో బారాస అభ్యర్థి డాక్టర్ మారంపల్లి సుధీర్ కుమార్ని గెలిపించాలని కోరుతూ రోడ్ షో చేపట్టారు. రాత్రి 8 గంటల సమయం అంబేద్కర్ విగ్రహం నుంచి హనుమకొండ చౌరస్తా వరకు ఇది సాగింది. అనంతరం చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మనకున్న ఒకే ఒక నది మన బతుకు తెరువు గోదావరి. నేడైనా రేపైనా అదే మనకు జీవనాధారం. మన తెలంగాణకున్న బ్రతుకు తెరువు ఇవ్వాలైనా రేపైనా ఎప్పటికైనా సరే ఆ గోదావరినే నరేంద్ర మోదీ ఎతకపోతానని చెప్పేసి అంటున్నాడు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నోరు ఎందుకు మెదపడం లేదు, దీంట్లో మతలబ్ ఏంటి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూటిగానే ప్రశ్నించడం జరిగింది. కేసీఆర్ నరేంద్ర మోదీ ఒక పక్క చెప్తూనే ఉన్నాడు, గోదావరి నదిని మేము తీసుకెళ్ళిపోతాం, ఆ నది నీళ్ళు మేము వాడేసుకుంటామని చెప్పేసి అంటున్నా కూడా రేవంత్ రెడ్డి నోరు మెదపటం లేదు. కారణం ఏమిటి? తెలంగాణకున్న ఒకే ఒక బ్రతుకు తెరువు జీవనాధారం గోదావరి నది. ఇవ్వాలైనా రేపైనా మరి ఇంకా ముందు ఎప్పటికైనా సరే గోదావరి నది మన జీవనాధారం. దాని గురించి ఎందుకు నోరు మెదపటం లేదు అని చెప్పేసి సూటిగానే ప్రశ్నించారు కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతు బంధు పోయింది, కరెంటు పోయింది, వరి బోనస్ బోగసే అయింది. ఇన్ని మోసాలు చేసిన తర్వాత కాంగ్రెస్కు కానీ గోదావరి ఎత్తుకుపోతానన్న భాజపాకు కానీ ఓటేస్తే ఏమవుతుంది? ప్రజల తరపున కొట్లాడేవారు ఎవరు? అది కేసీఆరే. యుద్ధం చేద్దాం బారాస ప్రభుత్వం మాదిరి మళ్ళీ రైతు బంధు రావాలన్నా ప్రజలు నాకు బలం ఇవ్వాలి. గతంలో లాగా రైతులకి బలం రావాలన్నా, వాళ్ళకి రైతు బంధు రావాలన్నా, వాళ్ళకి ఏది కావాలన్నా సరే, ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా చూడాలన్నా సరే ఖచ్చితంగా మళ్ళీ మీకు బలాన్ని ఇవ్వండి, మమ్మల్ని అధికారంలోకి తీసుకురాండి. తెలంగాణలో ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. కరెంటు లేదు, నీళ్లు లేవు, ఒక పక్క పొలాలు కూడా ఎండిపోతున్నవి. గతంలో ఇలా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాకు ఈసారి ఎన్నికల్లో బలాన్ని ఇవ్వండి, మళ్ళీ మా పార్టీకి బలాన్ని ఇస్తే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ మళ్ళీ కొనసాగుతాయి అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. ఈ పిల్లగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు, అదే నా ఆశయం, అదే నా తపన, తెలంగాణకి నా జీవితం అంకితం. సీఎం రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈ పిల్లగాడు తెలంగాణకు మంచి చేసిండు అని అనుకుంటే చాలు, ఈ రాష్ట్ర ప్రజలు అలా అనుకుంటే చాలు, నాకు వేరే అవసరం లేదు, అదే నా ఆశయం, అదే నా తపన, తెలంగాణని అభివృద్ధి పదాల్లో ముందుకు నడిపించడమే నా యొక్క తపన, నా యొక్క ఆశయం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అదే క్రమంలో ఒకవేళ కనుక కేసీఆర్ కనుక ఒక మంచి సలహాలు ఇస్తానంటే నాకు ఎటువంటి భేషాభిప్రాయాలు లేవు, డైరెక్ట్గా ఆయన ఇంటికి వెళ్ళి కలిసి మరీ ఆయన దగ్గర సలహాలు తీసుకుంటానని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే మంచి చేశారనుకుంటే మద్దతు ఇవ్వండి, రిజర్వేషన్లు ఎత్తేసుడే బీజేపీ కోర్ ఐడియాలజీ, రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్పలే? 10 ఏళ్ళు సీఎంగా ఉంటా, కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా, సర్కారు ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, టీం వర్క్తోనే వెళ్తాం, బరాబర్ గుంపు మేస్తేనే, అదేం తక్కువ కాదు, కేసీఆర్ లెక్క పోలీసులు వాడుకునే చిల్లర పనులు ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసి నీళ్లు నిధులు లేని తెలంగాణ మాకు ఇచ్చిండు. 10 ఏళ్ళు అంబేద్కర్కు కేసీఆర్ దండం పెట్టలే, ఇప్పుడు జపం చేస్తున్నాడు. నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డ జైల్లో ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ మంచి సలహాలు ఇస్తే ఇంటికి వెళ్ళి మరీ కలుస్తానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెట్టిండు, ఇప్పుడు మాత్రం ఆయన బిడ్డ జైల్లో ఉన్నది. సరే, గతం అయిపోయింది, ఏదో అయిపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం 10 ఏళ్ళు సీఎంగా చేసిన ఆయన అనుభవం ఉండి, 10 ఏళ్ళు సీఎంగా రాష్ట్రాన్ని పరిపాలించాడు కాబట్టి, ఎంతో అనుభవం ఉంది కాబట్టి ఆయన సలహాలు ఇస్తాను అంటే తెలంగాణ
అభివృద్ధి కోసం ఆయన సలహాలు ఇస్తానంటే ఖచ్చితంగా నేను ఇంటికి వెళ్ళి మరి ఆయన సలహాలు తీసుకుంటా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే నాకు ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి మనసులో ఎటువంటి ఏమి పెట్టుకోను, ఖచ్చితంగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన సలహాలు ఇస్తాను రాష్ట్ర అభివృద్ధి కోసం అంటే నేను వెళ్ళి సలహాలు తీసుకుంటా, నేనే ఆయన ఇంటికి స్వయంగా వెళ్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. నన్ను గుంపు మేస్త్రి అంటున్నారు. ఖచ్చితంగా నేను గుంపు మేస్త్రినే. గుంపు మేస్త్రి అంటే అది తక్కువేం కాదు. ఆ మేస్త్రి వాళ్ళందరినీ ఒక దారిలో పెట్టాలి, ఒక తాటి మీద నడిపించాలి, ఒక క్రమశిక్షణ నేర్పించాలి. మేస్త్రి అనేవారు ఎవరైనా ఉన్నా సరే ఆయన ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను గుంపు మేస్త్రినే. మీరు అనకపోయినా సరే నేను బాధపడేదైతే ఏమీ లేదు. నేను తెలంగాణ అభివృద్ధి కోసమే నేను పనిచేస్తాను. ఎవరు ఏమనుకున్నా సరే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చారో దీన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఖచ్చితంగా నేను చేసిన పనులు ప్రజలకు నచ్చితే మమ్మల్నే గెలిపిస్తారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను 10 ఏళ్ళు సీఎంగా ఉంటా, కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా, సర్కార్లో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, అందరినీ కలిసి అందరి ద్వారా నిర్ణయం తీసుకుంటా, నేను ఒక్కడే ఏ నిర్ణయం తీసుకోను. ఖచ్చితంగా అందరి నిర్ణయాలు తీసుకున్న తర్వాతే దాని గురించి ఆలోచించిన తర్వాత ఏ పథకాలైనా సరే ఏ పనులైనా అమలు చేస్తాము, నేను ఒక్కనే ఎటువంటి నిర్ణయం తీసుకోను అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి చేసి కాపాడే జమ్మేదారి ప్రజలు తనకు ఇచ్చారని వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన జీవితం తెలంగాణకి అంకితమని తెలిపారు. ఈ పిల్లగాడు మంచి చేసినని జనం నుంచి అనిపించుకుంటే చాలు, ఈ పిల్లగాడు మంచి చేశాడని జనం నుంచి అనిపించుకుంటే చాలు, అదే నా ఆశయం, అదే నా తపన అని చెప్పారు. కేసీఆర్ మంచి సలహాలు ఇస్తానంటే ఇంటికి వెళ్ళి కలుస్తానని తనకు ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు. 10 ఏళ్ల హయాంలో కేసీఆర్ చేసిన తప్పులను విధ్వంసాన్ని సెట్ చేసేందుకు తాము రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తుందని, ఒక్కోసారి నిద్ర పట్టడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం దీన్ని తాను బాధ్యతగానే భావిస్తున్నానని తెలిపారు. పిసిసి చీఫ్ పోస్టు బరువు అయితే సీఎం పోస్టు నా ఒక బాధ్యత అని ఆయన చెప్పారు. సీఎం కుర్చీలో కూర్చుంటే మంచైనా చెడైనా నా ఖాతాలోనే పడుతుందని బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సూచనలు ఇస్తానంటే ఆయన ఇంటికి వెళ్ళి తీసుకుంటానని, నాకు అభ్యంతరం లేదని, పిల్లగాడు మంచోడు, కేసీఆర్ సలహాలు కూడా ఇస్తే తీసుకున్నాడని జనం అనుకుంటే చాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. తెలంగాణ సమాజం నా నుంచి ఏం ఆశిస్తుంది, నేనేదో 6 అడుగుల ఆజారు బాహుని కాదు, బాహుబలిని కాదు, కత్తులు తిప్పుతాడని అనుకోరు కదా. పిల్లగానికి అవకాశం ఇస్తే బాగానే చేస్తుండే అనుకుంటే చాలు, అంతకు మించి అప్రిషియేట్ నాకు అక్కర్లేదు. కేసీఆర్ లాగా తిక్క ఆలోచనలు నాకు లేవు ఆయన స్పష్టం చేశారు. అది నేనేమో 6 అడుగుల ఆజారు బాహుని కాదు, ఒక బాహుబలిని కాదు, నేనేదో కత్తులు తిప్పేస్తా, యుద్ధం చేసేస్తా అని చెప్పేసి ప్రజలు అనుకోరు కదా. ఒక అవకాశం ఇచ్చాము, ఆ అవకాశాన్ని పిల్లగాడు మంచి చేశాడు, మన రాష్ట్రానికి మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాడు, మనకు మంచి భవిష్యత్తుని ఇచ్చారు, మన పిల్లగాళ్ళకు మంచి అవకాశాలు ఇచ్చాడు అనుకుంటే చాలు, అదే నా తపన, నా ఆశయం, నా జీవితం తెలంగాణకి అంకితం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా, ప్రజలు నాకు ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని కాపాడే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. కేసీఆర్ చేసిన తప్పులని, విధ్వంసాలని సెట్ చేయడానికి రోజుకి 18 గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఒక్కోసారి నిద్ర కూడా పట్టట్లేదు, నిద్ర కూడా నేను పోవట్లేదు. అప్పుడు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన పనులు ఏదైతే ఉందో వాటిని సెట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, కనీసం నిద్ర కూడా పట్టట్లేదు, రోజుకి 18 గంటలు పనిచేయాల్సి వస్తుంది. అయినా కూడా నేను ఎక్కడ వీసా కూడా వెనకడుగు వేయట్లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం కోసం నేను ఉన్నాను, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత సీఎం రేవంత్ రెడ్డి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత, ఈ విషయాన్ని ఇప్పుడు కాదు ఇదివరకే స్పష్టం చేసిన జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త. కేసీఆర్ అనే వ్యక్తి ఆనాడు టీఆర్ఎస్, ఈనాడు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాత్రమే. కేసీఆర్ ఉద్యమ ముసుగులో పార్టీని విస్తరించుకుంటూ అధికారం చేపట్టిండు, ఆస్తులు సంపాదించుకుంటూ కేసీఆరే చెప్పిండు, ఈ మాటలని కేసీఆరే చెప్పిండని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ పక్కా పొలిటికల్ పార్టీ అని, తాను పక్కా పొలిటీషియన్ అని, కేసీఆర్కు తెలంగాణ సమాజానికి ఎటువంటి సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీలాగానే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని లబ్ధి పొందిండు. ఆయన చేసిన పనికి ఇచ్చిన కూలీ చాలా ఎక్కువ. కేసీఆర్ ఒకడు 100 తరాల సరిపోయే గిట్టుబాటు చేసుకున్నాడు.
తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ ఎటువంటి అనుమానం అవసరం లేదు, ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ ఉద్యమ ముసుగులో పార్టీని స్థాపించిండు, దాన్ని రాష్ట్రంలో విస్తరించుకున్నాడు, అధికారంలోకి వచ్చిండు. అంతేకాకుండా తను కూడా ఒక రాజకీయ నాయకుడినే, ఇది కూడా ఒక రాజకీయ పార్టీ అన్నట్టుగానే కేసీఆరే చెప్పిండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఉద్యమ ముసుగులో పార్టీని విస్తరించిండు, అధికారం చేపట్టిండు, ఆస్తులు సంపాదించుకున్నాడు, కేసీఆరే చెప్పిండు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ పక్కా పొలిటికల్ పార్టీ. ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మార్చారో ఖచ్చితంగా వాళ్ళు పొలిటికల్గానే ఆలోచించారో, రాజకీయంగానే ఆలోచించారో, అందుకే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారో అది ఉద్యమ పార్టీ అనుకున్నారు, బీఆర్ఎస్ ఎప్పుడైతే స్థాపించారో అది రాజకీయ పార్టీగా మారిపోయిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన చేసిన పనికి వచ్చిన కూలి చాలా ఎక్కువ. ఏదైతే కేసీఆర్ చేసిన పనికి ఆయన తీసుకున్న డబ్బుకి అంటే కూలికి ఎక్కువ. అంతేకాకుండా 100 తరాలకు సరిపడా సంపాదన ఆయన సంపాదించుకున్నాడు అని చెప్పేసి కేసీఆర్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు, ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది.